ఘనత ప్రభావములు కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, మరి చదవబడినటువంటి ఈ వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయమును మనము ధ్యానం చేస్తా ఉన్నాం. మరి దీనిలో మరి 1వ అధ్యాయంలో మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహానును 5 ప్రశ్నలు అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందులో మొదటిది, నీవు చెప్పాల. 1వది, నీవు మెస్సియావా అనేటువంటి మాట, నువ్వెవరు అనేటువంటి మాట ప్రశ్న అడిగారు. 2వది, నీవు ఏలియావా అనేటువంటి ప్రశ్న అడిగారు. తర్వాత 3వది, నీవు ఆ ప్రవక్తవా అనే ప్రశ్న వేశారు. తర్వాత 4వది, నీవెవడు అంటే ఈ ముగ్గురు కాదు, మెస్సియావు కాదు, ఏలియావు కాదు, ఆ ప్రవక్తవి కావు, అయితే నీవెవరు అనేటువంటి మాట ప్రశ్న వారు వేశారు. తర్వాత నీవెందుకు బాప్తిస్మిచ్చుచున్నావు అనేటువంటి ఈ 5 ప్రశ్నలు వారు యోహాన్ని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి గడిచిన వారంలో కొన్ని విషయాలు మరి ఈ అంశాల మీద మనము ధ్యానం చేస్తున్నాం. 3 ప్రశ్నలు మనం చూసాం. మొదటిది, నీవు మెస్సియావా అని అడగడం మనం చూసాం. ఎందుకు మెస్సియా గురించి ఎందుకు అడిగారు అని అంటే, మెస్సియా వారిని, మెస్సియా అనగా అభిషక్తుడు, అభిషక్తుడు అనగా రాజు, ఇశ్రాయేలీల రాజు. అయితే వారి రాజు వారిని విడిపిస్తాడు, వారి యొక్క రోమా సామ్రాజ్యపు ఉక్కు పాదముల నుండి వారిని విడుదల చేస్తాడు అనేటువంటి నమ్మకం వారు ఉంచి ఉన్నారు. లేఖనాలు అవే చెప్పాయి. 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే, దావీదు సింహాసనాన్ని నేను నిత్యము స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు దావీదుకి. కాబట్టి దావీదు తనయుడిగా క్రీస్తు అనగా మెస్సియా రాబోతున్నాడు అనేటువంటి ఆ సమాచారము, ఆ లేఖనాలు వారికి తెలుసు. కాబట్టి వారు మెస్సియా కొరకు ఎదురు చూశారు. అయితే ఆ మెస్సియా నువ్వేనా అని అడిగినప్పుడు నేను కాదు అని, లేదా నువ్వు ఏలియావా అని అడుగుతున్నారు. ఎందుకు ఏలియాని గురించి అడిగారంటే, ప్రభు యొక్క మహాదినము రాకమునుపు నేను ఏలియాని పంపిస్తానని మీకా గ్రంథంలో 4వ అధ్యాయము 5వ వచనంలో ఆ వాక్కు రాయబడింది. అయితే నీవు ఏలియావైతే నీ వెనక ఉగ్రత రాబోతుంది అనేటువంటి దాని కొరకు వారు ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. లేదా నీవు ఆ ప్రవక్తవా అని అడిగారు. ఆ ప్రవక్త అంటే ఇశ్రాయేలీలు ఒక ప్రవక్తని కోరుకున్నారు. దేవుడు వారితో మాట్లాడుతుంటే దేవుడితో లేకపోతే ఆ మోషేతో దేవుడు మాట్లాడితే మేము వినలేము, ఆ అగ్నిని మేము చూడలేము, ఇవి మా నుండి దూరమగునుగా అని వారు పలికారు. అయితే ఈ మాటలు దేవుని యొద్ద నుండి మాకు విని మాకు తెలియచెప్పేటువంటి ఒక ప్రవక్త మాకు కావాలని వారు కోరినప్పుడు దేవుడు వారి కోరికను మన్నించి ఒక ప్రవక్తని వారికి పంపిస్తానని వాగ్దానం చేశాడు. ద్వితీయోపదేశకాండం 18:15లో. అయితే ఆ ప్రవక్తవి నీవేనా అని యోహాన్ని అడుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 3 సార్లు కూడా యోహాను నేను కాదు, నేను కాదు, నేను కాదని ఆయన ఇచ్చినటువంటి సమాధానమును బట్టి మరి 4వ ప్రశ్నగా వారు అడుగుతున్నారు. అయితే మమ్మల్ని పంపించిన వాళ్ళకి మేము ఏదో ఒకటి సమాధానం చెప్పాలి, కాబట్టి నీవెవరో మాకు ఆ మాట తెలియపరచు అని నీవెవరు అనేటువంటి మాట అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దానికి యోహాను ఇచ్చినటువంటి సమాధానం మనం చూసినట్లయితే 22వ వచనం నుండి 23వ వచనం మనం చదివితే, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరళం చేయడి అని అరణ్యములో ఎలుగెత్తి ఒక శబ్దము అని చెప్పాను. చూడండి, యెషయా గ్రంథం నుండి ఒక వాక్కును అతడు కోట్ చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథము
40వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. ఈ వాక్యము అక్కడ నుండి తీసుకునబడింది కాబట్టి మనం ఆ కాంటెక్స్ట్కి వెళ్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము స్థిరపరచుడి, సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేడి, ప్రతి లోయు ఎత్తు చేయవలను, ప్రతి పర్వతము ప్రతి కొండను అణచవలను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. చూడండి, ఈ మాట ఇక్కడ నుండి కోట్ చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది యోహాను గురించి వ్రాయబడుతున్నటువంటి మాట. ఏంటి ఈ మాట అంటే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. యోహాను గురించి రాస్తా ముందుగా ప్రవచనం రాయబడింది. యోహాను అడవిలో మరి ప్రవచించేటువంటి వాడుగా, ప్రకటించేటువంటి వాడుగా మనం యోహాను చరిత్రను చూస్తా ఉన్నాం. అయితే ఏమని అతడు ప్రకటన చేస్తున్నాడంటే, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేడి. అంటే ఇతడు చేసేటువంటి పని ఏంటంటే, ఒక వాక్కు అనేటువంటి లేదా ఒక స్వరము అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒక స్వరంగా ఇతడు మనం చూస్తున్నాం. ఏంటి స్వరం అంటే, నా వెనక రాజు వస్తా ఉన్నాడు, నా వెనక రాజు వస్తున్నాడు, ఆ రాజుకి మార్గమును సరళము చేయండి అని ఇతడు ప్రకటన చేస్తున్నాడు. ఇతడు సరళం చేయట్లేదు, కానీ సరళము చేయండి అని ఇతడు ఏం చేస్తున్నాడంటే ప్రకటిస్తా ఉన్నాడు. ఇతడు ఒక వాక్కుగా లేకపోతే ఒక స్వరముగా ఇతడు మనం చూస్తా ఉన్నాం. రాబోయే వానికి మార్గమును సిద్ధపరచడానికి ఒక స్వరముగా మరి యోహాను మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఆ స్వరమును నేనే అని యోహాను ఇక్కడ ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్తలో మనం చూస్తే 23వ వచనంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. ఆ శబ్దము నేనే అన్నట్లుగా ఈ యోహాను ఇక్కడ తను తాను గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ 4వ ప్రశ్నకు నీవెవరు అనేటువంటి ఆ ప్రశ్నకు యోహాను ఇస్తున్నటువంటి ఆ సమాధానం మనం చూసాం, నేను ఒక స్వరమని. అయితే ఆ స్వరము ఎక్కడ ప్రకటన చేస్తుంది? ఎడారిలోను, మరి తర్వాత ఎడారిలోను, అరణ్యములో ఆ స్వరము ప్రకటన చేస్తుంది అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. మలాకీ గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో ఈ మాటను మనం చదివితే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. అంటే యోహాను గురించి మాట రాయబడుతుంది. నాకన్నా ముందుగా నా దూత వస్తాడు, అతడు నాకు మార్గమును సిద్ధపరుస్తాడు. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు హఠాత్తుగా వచ్చును సైన్యములు కదా సెలవిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యేసు రాజుగా రాకమునుపు ఆయన దూతగా యోహాను పంపుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఎవరైనా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, ముందుగా మన మినిస్టర్లు కానీ సీఎం కానీ వస్తే ముందు కొన్ని వాహనాలు వెళ్ళిపోయి ఆ మార్గం అంతా కూడా లైన్ క్లియర్ చేస్తారు. ఆ కాన్వాయ్కి ఏమీ అడ్డు రాకుండా మరి ఎక్కడికక్కడ ప్రజల్ని దిగ్భంగం చేసి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు వారు చేస్తారు. అంటే రాజు వస్తున్నాడు అనేటువంటి దానికి ముందుగా కొంతమంది వచ్చి వాళ్ళు ఎలాగైతే మార్గం సిద్ధపరుస్తారో, అలాగే ఇక్కడ కూడా మెస్సియా రాబోతున్నప్పుడు ఆయనకి ముందుగా తన దూతను ఆయన పంపిస్తానని వాగ్దానం చేశాడు. అదేవిధంగా యోహాను భక్తుడు కూడా మరి ఆయనకి ముందుగా బాప్తిస్మిచ్చే యోహానును దేవుడు లోకంలోనికి
పంపించి తన మార్గమును సరళం చేయడానికి పంపించాడు. అరణ్యములో ఒక కేకగా నేను ఉన్నాను అనేటువంటి మాట యోహాను శబ్దముగా ఉన్నానని అతడు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే వారు ఇంకా సాటిస్ఫై అవ్వకపోవడం చేత మరొక ప్రశ్న వాళ్ళు ఇంకా వేస్తున్నారు. ఏంటంటే 24వ వచనంలో మనం చదివితే, పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు వారు నీవు క్రీస్తువైనను ఏలీవైనను ఆ ప్రవక్తవైనను కాని యెడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావు? అంటే ఇతడు చేసేటువంటి పనిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటంటే బాప్తిస్మం ఇస్తా ఉన్నాడు. ఇతడు మరి చేసేటువంటి పని బాప్తిస్మం ఇచ్చుచున్నాడు. అయితే నేను బాప్తిస్మము లేదా యోహాను ఇచ్చేటువంటి బాప్తిస్మము ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటి ప్రశ్న మనం వేయాలి. చూడండి, పాత నిబంధనలో బాప్తిస్మాలు ఉన్నాయా? పాత నిబంధనలు ఎక్కడన్నా బాప్తిస్మం తీసుకున్నట్టుందా ఏ వ్యక్తి అయినా? లేదు. మరి క్రొత్త నిబంధనలో ఉన్నట్టుండి బాప్తిస్మం ఇస్తున్నట్టు యోహాను బాప్తిస్మం ఇవ్వడానికి కారణం ఏంటి? పాత నిబంధనలో లేదు, కొత్త నిబంధనలో ఉన్నట్టుండి హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాప్తిస్మం అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. బాప్తిస్మం అనేటువంటిది ఈ మధ్య కాలంలో, ఏ మధ్య? మలాకీ గ్రంథము నుండి క్రొత్త నిబంధన వరకు ఉన్నటువంటి కాలంలో 450 సంవత్సరాలు ఇక్కడ ఈ మధ్య కాలంలో డెవలప్ అయినటువంటి కాన్సెప్ట్గా ఈ బాప్తిస్మాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో బాప్తిస్మం అనేటువంటి విధానము లేదు, కానీ శుద్ధీకరణ అనేటువంటి మాటను మనం వాడుతూ ఉన్నాం. పాత నిబంధనలో శుద్ధీకరణ అంటే ఒక వ్యక్తి, మలినమైనటువంటి వ్యక్తిని శుద్ధి చేయడానికి కొంత జలమును వారి మీద జల్లి వారిని శుద్ధి చేసేటువంటి క్రమం ఉంది. లేదా ఉపకరణాలు అవి అపవిత్రమైపోతే వాటిని పవిత్రపరచడానికి వాటి మీద శుద్ధ జలము జల్లి వాటిని మళ్ళా పరిశుద్ధపరిచేటువంటి విధానం ఉండింది. అయితే ఆ వస్త్రములు మలినమైపోయినా, వ్యక్తి మలినమైపోయినా, పాత్రలు మలినమైపోయినా వాటిని శుద్ధి చేయడానికి వారి మీద శుద్ధ జలము జల్లి వారిని పరిశుద్ధపరిచేటువంటి క్రమాన్ని శుద్ధీకరణ, క్లెన్జింగ్ అనేటువంటి మాటలు మనం ఉపయోగించాం. ఆ పాత నిబంధనలో ఉపయోగించేవారు. అయితే క్రొత్త నిబంధనలో మరి మధ్యకాలంలో మరి మలాకి తర్వాత నుండి జరిగినటువంటి డెవలప్మెంట్స్లో బాప్తిస్మం అనేటువంటి ఈ అంశము కూడా తెరపైకి వచ్చింది. ప్రియులరా, కొన్ని మనం చూస్తూ ఉంటే కొన్ని మనకి కనబడతాయి. కొత్త అంశాలు క్రొత్త నిబంధనలో తారసపడడానికి కారణం ఏంటంటే మధ్యకాలం 450 సంవత్సరాలు చరిత్ర ఏదైతే ఉందో మలాకీ నుండి క్రొత్త నిబంధన వరకు, ఆ మధ్యకాలంలో కొన్ని జరిగిన డెవలప్మెంట్స్లో బాప్తిస్మం అనేటువంటిది ఒకటిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యోహాను బాప్తిస్మం ఇస్తున్నటువంటి ఈ క్రమాన్ని కనుక మనం చూస్తే దేని కొరకు అతడు బాప్తిస్మం ఇస్తున్నాడు అనే మాటను ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు అనడానికి అతడు ఇచ్చినటువంటి జవాబును ఒకసారి మనం చూద్దాం. 25వ వచనం మనం చదివితే, వారు నువ్వు క్రీస్తు ఏలియాని కాని యెడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతన్ని అడగగా యోహాను, నేను నీళ్లలోనూ బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనని నెరగరు. ఇతడు బాప్తిస్మం ఇవ్వడానికి గల కారణం, నువ్వు ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు అని అంటే అతడిచ్చినటువంటి కారణము ప్రధానమైనటువంటిది ఇది. ఏమనంటే, నా వెనక వచ్చుచున్నవాడు, అంటే నా వెనక ఒక వ్యక్తి వస్తున్నాడు, అతడు నాకన్నా ముందున్నవాడు, నాకన్నా ముందున్నటువంటి నన్ను సృజించినటువంటి వాడు నా వెనక వస్తున్నాడు. అయితే మీరు ఆయనను గుర్తించలేదు అనేటువంటి మాట. ఆయన మీ మధ్యన ఉన్నాడు, ఆయన మీ మధ్యన ఉన్నాడు, కానీ మీరు ఆయనను ఎరగలేదు, కాబట్టే నేను బాప్తిస్మం ఇస్తున్నాను. అంటే దాని అర్థం ఏమై ఉండొచ్చు? అతడు నా వెనక వస్తున్నాడు, అయితే ఆయననే మీ మధ్యలో ఉన్నప్పటికీ మీరు ఆయనను గుర్తించలేదు, కాబట్టే నేను బాప్తిస్మం ఇస్తున్నాను అనే ఈ మాటకు ఏం అర్థం వచ్చి ఉండాలా?
లేదా ఎలాంటి అర్థాన్ని మనం తీసుకోవచ్చు అని అంటే, ఇక్కడ మరి క్రీస్తు ప్రభు యొక్క ఆవశ్యకత వీరు గుర్తెరగలేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. వీరు పంపబడిన వారిలో వీరందరూ ఎలాంటి వారు? ఇక్కడ మనం చూస్తే 19వ వచనం మనం చదివితే, యూదులు యెరూషలేము నుండి ఎవరినెవరు పంపారంట? యాజకులను, లేవీయులను వారి యొద్దకు, యోహాను యొద్దకు పంపారు. వీరిలో ఎవరున్నారు? యాజకులు ఉన్నారు, తర్వాత లేవీయులు ఉన్నారు. తర్వాత ఇంకా మనము ఇక్కడ చదివితే 24వ వచనంలో పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. ఇక్కడ పరిసయ్యులు కూడా అంటే వీరిలో ఇంకా నిష్ట కలిగినటువంటి వారు పరిసయ్యులు అనేటువంటి వారు వీరు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇలాంటి వీరు మరి ఆ యోహాను యొద్దకు పంపబడ్డారు. యోహాను ఈ ప్రశ్న వేస్తున్నారు. అయితే యోహాను అంటున్నాడు, నా వెనక ఒక వ్యక్తి వస్తున్నాడు. నేనైతే మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనక ఒక ఆయన వస్తున్నాడు. ఆయన మీ మధ్యన ఉన్నప్పటికీ మీరు ఆయనను గుర్తించలేకపోయారు, ఎరగలేకపోయారు అనేటువంటి మాట తెలియపరుస్తున్నాడు. అంటే దేనికి వస్తున్నాడు ఆయన? వీరి యొక్క ఆధ్యాత్మిక అంధకారం నుండి వీరిని విమోచన చేయడానికి వస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే క్రీస్తు ప్రభువుకి ఉన్నటువంటి ఆ గుణలక్షణాల్లో ఆయన లోకములో వెలుగుగా ఆయన వచ్చాడు. కానీ చీకటి ఆ వెలుగును గ్రహింపకుండును అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో 1:5లో సాక్షాత్తు వీరు దానిని నిజం చేస్తున్నట్లుగా, లేకపోతే క్రీస్తు మీ మధ్యకి వచ్చినా, మెస్సియా మీ మధ్యకి వచ్చినా మీరు ఆ మెస్సియాని గుర్తించలేకపోయారు, ఎరగలేకపోయారు. కాబట్టే నేను మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అంటే బాప్తిస్మం ఇస్తే గుర్తిస్తారా? మీరు గుర్తించలేకపోయారు, మీరు ఆయన్ని ఎరగలేకపోయారు, కాబట్టి నేను బాప్తిస్మం ఇస్తున్నానంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది బాప్తిస్మం అంటే అర్థాన్ని మనం తీసుకోవాలి. సాధారణంగా మనం దేనికి తీసుకుంటాం? మనం బాప్తిస్మం లేకపోతే ఏ అర్థాన్ని కోసం మనం చూస్తాం? బాప్తిస్మం అనగానే ఏ అర్థాన్ని మనం తీసుకుంటాం అంటే, బాప్తిస్మం తీసుకుంటే మన పాపాలు పోతాయి, మన పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం తీసుకుంటాం. లేకపోతే నీటిలో మునగగానే మన అపవిత్రత పోయింది, మనం పైకి లేచేసరికి మనం ఫ్రెష్గా పాపం లేకుండా పవిత్రంగా ఇలా లేచిపోతాం అన్నట్లుగా ఈ అర్థంతో మనం బాప్తిస్మం ఇస్తాం. వాస్తవానికి బాప్తిస్మం అనేటువంటి ఆ మాటకు నిజమైనటువంటి అర్థం ఏంటంటే గుర్తింపు, ఐడెంటిఫికేషన్ అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్. కొరింథీయులకు రాయబడిన పత్రికలో ఒక మాటను మనం చూద్దాంలేండి. అందులో ఒక మాట రాయబడుతుంది ఏంటంటే, ఇశ్రాయేలీ గురించి రాస్తూ, వారు ఇశ్రాయేలీలు మోషేలోను అరణ్యములోను వారు బాప్తిస్మము పొందారు అనే మాట రాయబడుతుంది. మోషేలోను అరణ్యములోను సముద్రములోను బాప్తిస్మము పొందారు. మోషేలోను సముద్రములో అంటే మోషేలో బాప్తిస్మం పొందడం ఏంటి? మోషే ఎవరికన్నా బాప్తిస్మం ఇచ్చినట్లుగా ఉందా? మనకి ఎక్కడ లేదు. మోషే ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదు. మరి మోషేలో బాప్తిస్మం అంటే దాని అర్థం ఏంటంటే, మోషేలో వారు ఐడెంటిఫై చేయబడ్డారు, మోషేలో గుర్తింపబడ్డారు. ఏమని గుర్తింపు? ఇది ఎలా అంటే, ఉదాహరణకి వీరు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్న వీరు దేని కొరకు కనిపెడుతున్నారు? వీరు వెట్టి చాకరీ, వెట్టి పనులు చేస్తున్నటువంటి ఆ స్థితిలో వీరున్నారు. ఇలాంటి వెట్టి పనులు చేసేటువంటి ఈ స్థితిలో నుండి, నిట్టూర్పులు విడుస్తున్నటువంటి ఆ స్థితిలో నుండి, అంగలార్పు పెడుతున్నటువంటి ఆ స్థితిలో నుండి వీరిని విడిపించడానికి ఒక నాయకుడు వస్తాడు. ఆ నాయకుడు వచ్చి మనల్ని విడిపిస్తాడని వీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఐగుప్తీయులు. అలాగా మోషే ఒక నాయకుడిగా, దేవుడు పంపిన ఒక నాయకుడిగా వచ్చారు. ఇప్పుడు వీరు ఏం చేస్తున్నారంటే, దేవుడు మమ్మల్ని విడిపించడానికి మాకు ఒక నాయకుడిని పంపించారు, ఆ నాయకుడితో మేము
గుర్తింపబడుతున్నాం. మా నాయకుడు మోషే, మమ్మల్ని విడిపించడానికి వచ్చిన నాయకుడు మోషే అని చెప్పి మోషేతో తమను తాము ఐడెంటిఫై చేయబడుతున్నారు, గుర్తింపబడతా ఉన్నారు. అది దాన్ని మనం ఏమని చెప్పామంటే బాప్తిస్మము అని మనం చెప్పాం. ఆ కొరింథీయులకు రాయబడిన పత్రికలో ఆ వాక్కు అక్కడ ఆ విధంగా రాయబడుతుంది. మోషేలోను ఆ సముద్రములోను వారు బాప్తిస్మము పొందారు అనేటువంటి మాట. అయితే ఈ ఇదే సేమ్ ఇలాంటి కాన్సెప్టే ఇక్కడికి మనం తీసుకుని వస్తే, ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు, యూదులందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అక్కడేమో ఐగుప్తులో ఫరో యొక్క బానిసత్వంలో వారు ఉన్నారు. వెట్టి చాకరి, వెట్టి పనులు చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. వారు దేని కొరకు ఎదురు చూశారు? ఒక నాయకుడు వస్తాడు, మమ్మల్ని ఈ వెట్టి పనుల నుండి మమ్మల్ని విడిపించి దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశానికి మమ్మల్ని స్వతంత్రులుగా తీసుకుని పోతాడు అనేటువంటి మాట అనే విషయం కొరకు వారు ఎదురు చూశారు. సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ యూదులు ఉన్నారు. యూదులు ఎవరి కింద ఉన్నారు? రోమా సామ్రాజ్యం ఆధిపత్యం కింద ఉన్నారు. రోమా అధినేతలు వారిని ఉక్కుపాదంతో వారు అణిచివేస్తూ అధికమైనటువంటి పన్నులు వసూలు చేసేటువంటి స్థితిలో వీరున్నారు. వీరు కూడా ఎదురు చూస్తున్నారు ఏమనంటే, మా రాజు వస్తాడు, మా నాయకుడు మెస్సియా వస్తాడు, ఆయన వచ్చి మమ్మల్ని మా యొక్క స్థితిగతుల నుండి, మా యొక్క బానిసత్వం నుండి, లేకపోతే మేము ఉన్నటువంటి ఈ స్థితిలో నుండి మమ్మల్ని విడిపిస్తాడు అనేటువంటి రీతిలో వీరు ఆలోచన చేస్తున్నారు నాయకుడి కోసం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మోషే కొరకు ఎలా విడుదల చేస్తారని చూసారో, ఇక్కడ కూడా ఈ ప్రజలు మా నాయకుడు వస్తాడు, మా మెస్సియా వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ యోహాను ఇచ్చినటువంటి సమాధానం అంటే, మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియా మీ మధ్య ఉన్నాడు. ఆ మెస్సియా మీ మధ్య ఉన్నాడు, కానీ మీరు ఆయనను ఎరగలేకపోయారు, గుర్తించలేకపోయారు. కాబట్టే నేను బాప్తిస్మం ఇస్తున్నాను. అంటే దీని అర్థం మనం ఎలాగ తీసుకోవాలంటే, మీరు ఈ వారికి అప్పటికే ధర్మశాస్త్రం ఉండింది. ధర్మశాస్త్ర క్రియల మూలంగా వారు నీతిమంతులుగా ఎంచబడేటువంటి స్థితిగా వారు చూస్తున్నారు. అయితే ధర్మశాస్త్రాన్ని ఎవరో పూర్తిగా ఆచరించేటటువంటి పరిస్థితి లేదు. మానవ స్వభావము చెడిపోయినందువలన, పాపమైనందువలన ఎలాంటి వ్యక్తులు కూడా సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని పాటించేవారు లేరు. కాబట్టి వారు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినందువల్ల వారు ఏమవుతారంటే పాపులవుతారు. ఆ పాపము నుండి వారిని విడుదల చేయడానికి ఒక రక్షకుడు అవసరము అనేటువంటి స్థితి వారు ఎరగలేకపోయినట్లుగా మనం చూస్తాము. అంటే ఈ స్పెసిఫిక్గా ఈ పరిచయలను ఇక్కడ రాయడానికి గల కారణం ఏంటంటే, పరిసయ్యులు యూదులందరిలో ఒక ప్రత్యేకమైనటువంటి సెక్ట్ ఆఫ్ పీపుల్. వీళ్ళ వంటి నిష్ఠ, వీళ్ళు వంటి ఆచారం చేసే, భక్తి చేసేటువంటి వారు మిగిలిన యూదుల్లో ఇంకెవరు లేరు. హైయెస్ట్ ఏమంటాం భక్తిని చేసేటువంటి వారు ఈ పరిసయ్యులు. వీళ్ళు ఎలాంటి స్థితి? మనకి వీరి కోసం చదివితే పుదీనాలను జీలకర్రలను కూడా దశం భాగం ఇచ్చేటువంటి వారు అని చెప్పి వీరి కోసం చాలా మాటలు రాయబడ్డాయి. అయితే ఇంత భక్తి పరులు ఉన్నది ఉన్నట్లుగా ధర్మశాస్త్రం పాటించడానికి ప్రయత్నం చేసేటువంటి వీరు. కాబట్టి వీరు దేని మీద ఆధారపడతారంటే స్వనీతి మీద ఆధారపడేటువంటి వారు. అనగా మేము ఈ భక్తి చేస్తున్నాం కాబట్టి, ఇంత నిష్టగా మేము జీవిస్తున్నాం కాబట్టి మేము నీతిమంతులము అని చెప్పుకునేటువంటి వారు. పౌలు కూడా ఇలాంటి వాడే. పౌలు కొరకు ఒక మాట రాయబడింది, చూద్దాం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం అని చెప్తే, అంటే ఈ పరిసయ్యులందరూ కూడా ఎలాంటి వారు అనేటువంటిది ఇక్కడ ఒక మాట రాయబడుతుంది.
ఆ, ధర్మశాస్త్రము వలన ఆ, 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 ఆసక్తి చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. ఆసక్తి విషయము సంఘమును హింసించేవాడునై ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనింద్యుడు. అంటే ధర్మశాస్త్రము విషయంలో ఏ ఒక్క ఆజ్ఞను కూడా మేము పాటించకుండా ఉండలేదు. అన్ని ఆజ్ఞలు మేము పాటిస్తున్నాం. అనింద్యుడును అంటే ధర్మశాస్త్రం విషయంలో ఇది తప్పిపోయామని మా మీద పాయింట్అవుట్ చేయడానికి ఒక ఆజ్ఞ కూడా లేనట్లుగా మేము అంత నిష్టగా జీవించేటువంటి వాడిని నేను అని పౌలు చెప్పుకుంటున్నాడు. అంటే పౌలు కూడా ఒక పరిసేయుడు కాబట్టి ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి పరిసేయులందరూ కూడా ధర్మశాస్త్రములో పాయింట్అవుట్ చేయడానికి వీరికి ఏ అవకాశమో లేదు. అంత నిష్టగా వీరు ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి పరిస్థితి. కాబట్టే వీళ్ళు ఎలాంటి నీతిని అనుసరించేటువంటి వారంటే స్వనీతిని అనుసరించేటువంటి వారు. మేము ఇంత నిష్టగా ఉన్నాం కాబట్టి మేము నీతిమంతులము అని చెప్పుకునేటువంటి. ఇప్పుడు యోహాను వచ్చి ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమనంటే మీరు వెతుకుతున్నటువంటి మెస్సియా, మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా అతడు వచ్చాడు, ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు, కానీ మీరు ఆయన్ని ఎరగలేకపోయారు అనేటువంటిది అతడు స్టేట్మెంట్ ఇస్తూ, ఆయన మీ దేని కొరకు మీరు ఎదురు చూస్తున్నారో, మీరు విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు కదా, ఆ విమోచన అనుగ్రహించేటువంటి ఆ వ్యక్తిని మీరు కనుగొనలేకపోయారు అనేటువంటి మాట చెప్తూ, మీరు తప్పు చేశారు, మీ విమోచకుడిని మీరు కనుగొనలేకపోయారు, మిమ్మల్ని విడుదల చేసేటువంటి మీ నాయకుడిని మీరు కనుగొనలేకపోయారు అని ఆయన యొక్క నెసెసిటీని తెలుపుతూ, ఆయన మీకు విమోచన కలుగు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి అని తెలపడానికే యోహాను ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళేమనుకుంటున్నారు, మేము దేని నుండి మేము విమోచన పొందాలా, మేము ఆల్రెడీ నీతిమంతులుగానే ఉన్నాం, ఇంకా మమ్మల్ని నీతిమంతులుగా చేసేటువంటిది పని ఏంటి అని ఆయన క్రీస్తు యొక్క అవసరత లేదు అని వారు గుర్తిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు అవసరత మాకేంటి, మమ్మల్ని దేని నుండి విడిపించాలి, మేము ఆల్రెడీ నీతిమంతులుగానే ఉన్నాం, మేమే పాపము చేయలేదు అన్నట్లుగా వీరు తమను తాము డిఫెండ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి వారు యోహాను యొక్క బాప్తిస్మాన్ని కూడా వారు మరి తృణీకరించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి బాప్తిస్ము అనేటువంటిది ఇక్కడ యోహాను దేని కొరకు వీరిని బాప్తిస్మం చేస్తున్నాడంటే, మనుషులందరూ కూడా మీరు ధర్మశాస్త్రం మీకు ఇవ్వబడినప్పటికీ మీరు ధర్మశాస్త్రాన్ని ఆచరించలేని స్థితిలో మీరు ఉన్నారు, మీకు ఒక రక్షకుడు అవసరము, మీకు నీతిమంతులుగా మిమ్మల్ని తీర్చడానికి ఒక వ్యక్తి అవసరము. ఈ పాపములు ధర్మశాస్త్ర అతిక్రమణ వలన మీకు కలిగిన పాపం అంతటి నుండి మిమ్మల్ని పరిహరించేటువంటి ఒక వ్యక్తి మీకు అవసరము, ఒక స్థితి మీకు అవసరమని యోహాను తెలియపరచడానికి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే వారు అనుకుంటున్నారు, మేమేం పాపం చేయలేదు, మాకు రక్షకుడు అవసరం లేదు అన్నట్లుగా పరిచయులు ఇప్పుడు యోహాను యొక్క బాప్తిస్మాన్ని తృణీకరించారు. కొంతమంది తీసుకున్నారు, మేము ఆజ్ఞలను అతిక్రమించాం, మా పాపాలు పోవడానికి మాకు రక్షకుడు అవసరం అని కొంతమంది ఈ బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను దగ్గర బాప్తిస్మ పొందినట్లుగా మనం చూస్తాం. కానీ ఎవరైతే తమ స్వనీతి మీద ఆధారపడి మాకు రక్షకుడు అవసరం లేదు, మేమేం పాపం చేయలేదు, మేమేం తప్పు చేయలేదు అనేటువంటి వారు ఆ బాప్తిస్మాన్ని తృణీకరించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎలాంటి వారే ఇప్పటికీ కూడా ఉంటారు. ఎప్పుడైనా మనం క్రీస్తు కొరకు మనం ప్రకటించినప్పుడు, క్రీస్తు రక్షకుడు మీ పాపముల నుండి మిమ్మల్ని విమోచిస్తాడని మనం ఎప్పుడైనా చెప్తే కొంతమంది నుండి ఇదే సమాధానం వస్తుంది, మేమే తప్పు చేయలేదండి, మేమేం పాపం చేయలేదు, మమ్మల్ని పాపం నుండి విడుదల చేయడానికని క్రీస్తు యొక్క స్థితిని మరి తృణీకరించేటువంటి వారు ఇప్పటికీ ఉన్నారు. అయితే మనం గమనించాల్సినటువంటి విషయము, మనం దొంగతనం చేయకపోవచ్చు, లేదా వ్యభిచారం చేయకపోవచ్చు, లేదా నరహత్య చేయలేకపోవచ్చు, లేదా అబద్ధం ఆడకపోవచ్చు, కానీ
ఆలోచనల ద్వారా మనం పాపం చేసేటువంటి పరిస్థితి ఉంది. అంత సులువుగా చాలా సులువుగా మనం పాపం చేసేటువంటి ఒక పాపం ఏంటంటే నీ పొరుగువాంది ఆశించడం. ఇది మనం చాలా తేలికగా మనం తీసుకుంటాం. ఇది అసలు పాపంగానే మనం పరిగణించాం. ఎవరిదన్నా ఒక మంచి ఇల్లు చూసినప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ ఇల్లు మనకుంటే ఎంత బాగున్నాం. ఒక మంచి పెద్ద కారు చూస్తే ఈ కారు మనకుంటే ఎంత బాగున్నాం. లేదా ఆ నగ మనకుంటే ఎంత బాగున్నాం. లేకపోతే ఈ ఉద్యోగం నాకుంటే ఎంత బాగున్నాం. లేకపోతే ఇలాంటి బిడలు నాకుంటే ఎంత బాగున్నాం. ఏదైనా విషయం మనకి నచ్చింది కనబడినప్పుడు మనం అనుకునేటువంటి మొట్టమొదటి రెస్పాన్స్ ఏంటంటే ఇది నాకుంటే బాగున్ను అని. అంటే నాకు ఈ ఎదుటి వాంది మనం ఏం చేస్తున్నామంటే నాకుంటే బాగున్ను అని మనం వారి ఎదుటి వాంది మనం ఆశిస్తున్నాం. ఆజ్ఞలన్నిటిలో లాస్ట్ ఆజ్ఞగా 10వ ఆజ్ఞగా ఇది నీ పొరుగు వాందగు దేనిని నీవు ఆశించకూడదు. దేనిని అక్కడ ఏదైనా కొన్నే రాశాడు. అక్కడ నీ భార్యనైనను లేకపోతే అతని ఎద్దునైనను గాడిదనైనా మరి ఏదైనాను ఆశించకూడదు కొన్నే లిస్ట్ ఇచ్చాడు. కానీ అందులో మనం చాలా కవర్ అవుతుంది. పొరుగువాంది చూసినప్పుడు ఏదైనా మనం ఆశించినప్పుడు సులువుగా మనం ఏం చేసినట్టు పాపము చేసినట్టు. ఈ పాపం చేయడానికి మనం వేరే ఏం చేయవసరం లేదు. ఇప్పుడు దొంగతనం చేయాలంటే అక్కడ ఉన్నది ఏదో ఒకటి దొబ్బేయాలి. ఎవరికి తెలియకుండా మనం తెలుసో ఏదో ఒకటి దొబ్బేయాలి. లేకపోతే నరహత్య చేయాలంటే ఆయన్ని కష్టపడి ఏదో ఒకటి మనం చంపాలి. అది క్రియలతో కూడుకున్నటువంటిది. ఇక్కడ మనం ఏ క్రియ చేయవలసిన లేదు. మన ఇంట్లోనే కూర్చుంటాం లేదా చర్చిలో కూర్చుని కూడా ఆ పొరుగువాంది ఆశించేటువంటి భలే చీర కట్టుకొచ్చింది, ఆ చీర మనకుంటేనా అని చర్చిలో కూర్చుని కూడా మనం పాపం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఏ క్రియ మనం చేయవలసిన లేదు. జరిగేదల్లా ఎక్కడ జరుగుతుంది? అంతరంగంలో, మైండ్లో, మనస్సులో ఇది జరిగిపోతుంది. పొరుగువాంది ఆశించేటువంటి. కాబట్టి పైకి మనం అనొచ్చు నేను ఏ పాపము చేయలేదు, నేను ఏ పాపము ఎరగను అని నువ్వు అనొచ్చేమో. కానీ అంతరంగంలో నీకు తెలియకుండానే నీవు పాపము చేస్తున్నావు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి పరిసయ్యులు అనుకుంటున్నారు మేమే పాపం చేయలేదు, మమ్మల్ని విడిపించేటువంటి అవసరత మాకు లేదు అన్నట్లుగా, మేము దేని కింద లేమన్నట్లుగా వీరు ప్రకటన చేస్తా ఉన్నారు. కాబట్టి యోహాను అంటున్నాడు నేను బాప్తిస్మ ఇచ్చేటిది ఎందుకంటే మిమ్మల్ని మీ స్థితి నుండి, మీ పాప స్థితి నుండి విమోచించడానికి ఒక రక్షకుడు, ఒక మెస్సియా ఆయన వచ్చి ఆయన మీ మధ్యలోనే నివసిస్తున్నాడు. మీ మధ్యలోనే ఆయన ఉన్నాడు. కానీ మీరు ఆయన్ని ఎరగలేకపోయారు. కాబట్టి నేను బాప్తిస్మ ఇస్తున్నాను. ఈ బాప్తిస్మం దేనికంటే మారు మనస్సు అంటే మారు మనసు అంటే మనం ఏమని అనుకుంటాం సాధారణంగా పాపక్షమాపణ కొరకు మారు మనసు అనే ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడల్లా మనం అనుకునేటువంటిది ఏంటంటే ఇదివరకు ఇన్ని బీర్లు తాగేవాడిని, లేకపోతే ఇదివరకు ఇన్ని సిగరెట్ తాగేవాడిని, ఇదివరకు ఇన్ని సినిమాలు చూసేవాడిని, ఇదివరకు ఇలాగ జీవించేవాడిని, ఇక మీదట అవి చేయకుండా ఉండడం అనే అలాంటి ఒక ఇవి పెట్టుకుంటాం. కానీ వాస్తవానికి మారు మనసు అనేటువంటిది ఏంటంటే ఒక మనస్సుని మార్చుకోవడం. అంటే మెటనోయా అనేటువంటి పదం ఉపయోగించబడింది మారు మనసుకు. ఆ డెఫినేషన్, ఆ రూట్ వర్డ్ మనం చూస్తే మెటనోయా అనే పదానికి అర్థము టర్న్ అరౌండ్ అనగా కంప్లీట్గా అప్పుడు నేను ఎలా ఉన్నాను ఇలా వెనక్కి తిరగడం, అంటే ఒక 180 డిగ్రీలు నేను కంప్లీట్గా నేను తిరగడం అనమాట. దీన్ని మారు మనస్సు అనే మాటకు అర్థం ఇస్తుంది. అంటే నా ఆలోచన ఇప్పుడు వరకు నా ఆలోచన ఎలా ఉండిందంటే వారు నాకు ఏ విడుదల విమోచకుడు అవసరం లేదు, నాలో ఏ పాపం లేదు, నేను పాపం నుండి విడిపించాల్సిన అవసరత లేదు అని వీరు అనుకుంటున్నారు ఇప్పటి వరకు. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడు మీకందరికీ విమోచకుడు అవసరం. ఎందుకంటే మీరందరూ ఆజ్ఞలను అతిక్రమించారు. ధర్మశాస్త్రంలో ఏదో ఒక ఆజ్ఞని మీరు అతిక్రమించారు. కాబట్టి మీకు విమోచకుడు అవసరము. ఆ అవసరతని మీరు గుర్తించండి. మీరు పాపపు స్థితిలో ఉన్నారని, మీ పాపపు స్థితి నుండి మిమ్మల్ని విడిపించగలగడానికి ఒక రక్షకుడు అవసరమని మీరు గుర్తించండి అని వారిని ఏం చేస్తున్నాడంటే
మారు మనసు పొందండి అనేటట్టుగా వారిని ప్రకటన చేస్తున్నాడు. మారు మనసు అంటే ఇక్కడ అర్థం, ఇదివరకు తాగిస్తుండి ఇప్పుడు తాగట్లేదు, ఇదివరకు ఇలా జీవించేవాడిని ఇప్పుడు జీవించట్లేదు, ఇది కాదు. ఆలోచన విధానాన్ని మార్చుకోవడం. ఇప్పుడు వరకు నాకు రక్షకుడు అవసరం లేదని అనుకున్నాను, కానీ నేను తెలియకుండానే నాలో పాపములు ఉన్నాయి, ఈ పాపముల నుండి నన్ను విడిపించడానికి నాకు రక్షకుడు అవసరం. అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను ఇప్పుడు వీరిని ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తున్నాడు. దేని కొరకు? రాబోయే రక్షకుడు కొరకు వీరిని సిద్ధపరుస్తున్నాడు. అంటే ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు దేన్ని అంగీకరిస్తున్నట్టు? నేను పాపిని, నేను ధర్మశాస్త్రం అతిక్రమించడం ద్వారా నేను పాపిని, ఈ నా పాపముల నుండి నన్ను విడిపించడానికి నాకు రక్షకుడు అవసరము అని వారు ఒప్పుకుంటున్నట్లు అన్నమాట ఈ బాప్తిస్మం తీసుకుంటుంటే. అంతేగాని వీళ్ళని ఈ బాప్తిస్మం పొందితే వీరు పాపాలన్నీ పోయాయని కాదు. గుర్తింపు. దేనికి గుర్తింపు? నాకు ఒక రక్షకుడు వస్తున్నాడు, ఆ రక్షకుడితో నేను గుర్తింపు పొందుతున్నాను, నా పాపముల నుండి రక్షకుడు విమోచించగలుగుతాడు. మోషే కొరకు అలాగే కదా ఎదురు చూశారు ఇస్రాయేలీలు అప్పుడున్నటువంటి ఆ బానిసత్వము నుండి విడుదల కొరకు వారు ఎలాగైతే ఎదురు చూశారో విమోచకుడు కొరకు, రక్షకుడు కొరకు, అలాగే ఇక్కడ కూడా యూదులు ఎదురు చూశారు. ఎవరి కొరకు అంటే మెస్సియా కొరకు. ఆ మెస్సియా వస్తున్నాడు అనేటువంటి మాట ఈ యొక్క యోహాను తెలియపరుస్తున్నాడు. ఆయన వచ్చాడు, మీ మధ్యలోనే ఉన్నాడు, కానీ మీరు ఆయనను ఎరగలేకపోయారు, గుర్తించలేకపోయారు ఆయన్ని. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. విమోచకుడు యొక్క అవసరతని వారు గుర్తెరగలేకపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నీవెందుకు బాప్తిస్మం ఇస్తున్నావంటే యోహాను ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నా వెనక ఒక వ్యక్తి విమోచకుడు వస్తున్నాడు, ఆయన ఆల్రెడీ వచ్చేసాడు, ఎక్కడ ఉన్నాడు? మీ మధ్యన ఉన్నాడు, మీరు ఆయనను ఎరగలేదు. కాబట్టి నేను ఇచ్చే బాప్తిస్మం ఏంటంటే మీకు ఒక విమోచకుడు అవసరమని మీరు ఎరగండి. మొదట ఎప్పుడు విమోచకుడు అవసరమని ఎరుగుతారు? మనం ఎప్పుడు డాక్టర్ అవసరమని మనకు ఎప్పుడు అనిపిస్తుంది? మనకేదో ఫాల్ట్ కనపడినప్పుడు, మన శరీరంలో ఏదైనా లోపమో, రోగమో, జ్వరమో ఏదో ఒకటి వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ యొక్క అవసరతన మనం గుర్తించగలుగుతాం. అలాగే విమోచకుడు వస్తున్నాడు, లేకపోతే ఆయన వచ్చాడు, ఆయన గుర్తెరగండి అని యోహాను చెప్పడం యొక్క అర్థం ఏంటంటే, మీరు మొదట పాపి అని గుర్తించండి, మీరు మొదట పాపులని గుర్తించండి. అప్పుడు ఈ పాపము నుండి రక్షించడానికి విమోచకుడు అవసరమని మీరు గుర్తెరుగుతారు. కాబట్టి మొదట మీ పాపాన్ని మీరు గుర్తించండి, మిమ్మల్ని విమోచించేటువంటి విమోచకుడు వస్తున్నాడని గుర్తించండి అని ఆయన్ని, క్రీస్తు యొక్క ఆయన పనిని ఇక్కడ ఎత్తి చూపుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవుడా. కాబట్టి 30 సంవత్సరాలు ఆయన వారి మధ్యలోనే ఉన్నాడు అండి. ఆ బాప్తిస్మం లేదా ప్రభు అప్పటికి బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను యొద్దకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క వయసు 30 సంవత్సరాలు. అక్కడి నుంచే కదా ఆయన పరిచర్య మొదలుపెట్టారు. అరణ్యములో అపవాది చేత శోధింపబడడానికి కొనుపోయబడిన తర్వాత, శోధన అయిపోయిన తర్వాత నుండి ఆయన ప్రకటించడం ప్రారంభించారు. అక్కడ నుండి పబ్లిక్ మినిస్ట్రీ దేవుంది క్రీస్తు ప్రభువారిది మొదలైంది. కానీ అంతకు ముందు వరకు కూడా ఆయన 12వ ఏటలో యెరూషలేములో మరి ఆ శాస్త్రులతో, ధర్మశాస్త్ర ఉపదేశకులతో ఆయన తర్కించినప్పుడు, లేకపోతే ఆ లేఖనాలను వివరిస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి ఆయన బోధలు చూసి వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఆయన వారి మధ్యలోనే ఉన్నాడు, 30 సంవత్సరాల నుండి ఆయన వారి మధ్యలోనే ఉన్నాడు. కానీ ఆయన గుర్తెరిగారా? లేరు. ఆయన మీ మధ్యన ఉన్నాడు, మీరు ఆయనని ఎరగలేదు. ఇది సేమ్ దీన్నే ఎత్తి చూపిస్తుంది. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దాన్ని గ్రహింపలేకపోయినట్లుగానే ఈ శాస్త్రులు, పరిసయ్యులు లేదా ఈ లేవీలు, యాజకులు కూడా క్రీస్తును గుర్తెరగలేకపోయారు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి నేను ఇచ్చే బాప్తిస్మం ఏంటంటే, మొదట మీకు
రక్షకుడు అవసరం అన్న విషయాన్ని మీరు గుర్తెరగండి. మీరు పాపి, ఈ పాపము నుండి మిమ్మల్ని విడిపించేటువంటి రక్షకుడు మీకు అవసరమని గుర్తెరగండి. అప్పుడు మీరు ఆ రక్షకునితో ఐడెంటిఫై చేయబడతారు. అలనాడు ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వెట్టి చాకరీలు చేస్తూ ఫరో యొక్క ఆ దాస్యం కింద ఉన్నటువంటి వారు విమోచన కొరకు, విడుదల కొరకు వారు ఎదురు చూశారు. 430 సంవత్సరాలు వారు ఆ వెట్టి పనులు చేసేటువంటి వారిని విడుదల చేయడానికి దేవుడు మోషేను పంపించారు. ప్రజలందరూ మోషేని తమ నాయకుడిగా అంగీకరించారు. అందుకని అక్కడ ఆ మాట రాయబడింది, మోషేలో బాప్తిసం పొందారు అని. అంటే దాని అర్థం మోషే ఎవరిని ఇండివిజువల్గా తీసుకొచ్చి బాప్తిసం ఇవ్వలేదు. దాని అర్థం ఏంటంటే మోషేను వారు అంగీకరించారు. మమ్మల్ని మా స్థితి నుండి విడిపించడానికి దేవుడు పంపిన నాయకుడు మోషే అని మోషేతో వారు ఐడెంటిఫై చేయబడ్డారు, గుర్తింపు పొందారు. మా నాయకుడు, మమ్మల్ని విడిపించేటువంటి మా నాయకుడు మోషే అని చెప్పి మోషేతో వారు ఐడెంటిఫై చేయబడ్డారు, గుర్తింపబడ్డారు. దీన్ని మనం బాప్తిసంగా ఎంచుతున్నాం. సేమ్ ఇక్కడ కూడా యోహాను ఇచ్చేటువంటి బాప్తిసం ఏంటంటే, మీ రోమా సామ్రాజ్యం క్రింద వెట్టి పనులు ఆ ఉక్కు పాదం కింద మీరు ఉన్నారు. ఈ స్థితిలో నుండి మిమ్మల్ని విడిపించడానికి, లేదా ధర్మశాస్త్రపు కాడి కింద మీరున్నారు, ఆ దాస్యం కింద మీరున్నారు. ఈ దాస్యము నుండి మిమ్మల్ని విడిపించడానికి మీకు కూడా ఒక నాయకుడు అవసరం. ఆ నాయకుడు మీ మెస్సయ. ఆయన వచ్చాడు, మీ మధ్యలోనే ఉన్నాడు, కానీ మీరు ఆయన్ను గుర్తించలేకపోతున్నారు. ఆయన ఒక మెస్సయా అని మీరు గుర్తించలేకపోతున్నారు. మిమ్మల్ని విడిపించే ఒక విమోచకుడు అని మీరు గుర్తించలేకపోతున్నారు. అంటే సపోజ్ ఇప్పుడు ఒక కొంతమంది రోగులు ఉన్నారు, లేదా ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నారు, లేదా ఒక ప్రయాణం చేస్తున్నటువంటి మధ్యలో మీరు ఎప్పుడైనా మీరు గమనిస్తే ఇది ఫిల్ చేసేటప్పుడు, రిజర్వేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అందులో స్పెసిఫిక్గా అడుగుతారు. ఒకవేళ డాక్టర్ అయితే స్పెసిఫిక్గా అందులో టిక్ చేయమని ఆ డాక్టర్ కొరకు అడుగుతారు. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే ఆ రైల్వే వాళ్ళు ఈ ఫిల్ చేయబడిన లిస్టులో ఎవరైనా డాక్టర్ ఉన్నారేమో మొట్టమొదట ట్రైన్లో ప్రయాణం చేసేటువంటి డాక్టర్ కొరకు వారు సంప్రదిస్తారన్నమాట. తర్వాత వారిని ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఎక్కడన్నా దగ్గరలో జాయిన్ చేస్తారు. అలాగా వారి మధ్య డాక్టర్ ఉండి కూడా వారు గుర్తించలేకపోతే, డాక్టర్గా ఆయన్ని గుర్తించలేకపోతే, ఆయన ఉండి కూడా అక్కడ వారికి ఏమి మాత్రమో ఉపయోగం లేనట్లుగానే, అలాగే క్రీస్తు ప్రభువారు వారి పాపముల నుండి విడుదల చేయడానికి వచ్చినటువంటి ఒక విమోచకుడు వారి మధ్య ఉన్నప్పటికీ కూడా వీరు గుర్తించలేకపోతున్నారు. అసలు మొదట వీరే అసలు మేము పాపములో ఉన్నామన్న స్థితే వీరు గుర్తిరగలేదు. అసలు పాపులమనేవి అనుకోవట్లేదు. ఇప్పుడు నాలో రోగం ఉంది అని నాకు తెలిస్తే నేను అప్పుడు ఏమనుకుంటాను, రోగాన్ని ట్రీట్ చేయడానికి నాకు ఒక డాక్టర్ అవసరమని నేను గుర్తిస్తాను. అసలు నాకు రోగమే లేదు, అంతా బాగానే ఉందని నేను అనుకుంటే డాక్టర్ అవసరత నాకేముంటుంది. ఈ పరిశీలందరూ ఇలాగ అనుకుంటున్నారు, మేము ఏ పాపం లేదు, మాలో ఏ పాపం లేదు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ప్రతి అణువణువు కూడా పాటించే వాళ్ళం మేమే అని చెప్పుకునేటువంటి వీళ్ళు ఇంక పాపం లేదని చెప్పుకుంటున్నప్పుడు వీళ్ళు ఇంకేందుకు విమోచకుడు కొరకు, పాపము నుండి విడుదల చేసేటువంటి ఒక వ్యక్తి కొరకు ఎందుకు ఎదురు చూస్తారు? ఇంకా చూడరు, ఎందుకంటే మాలో పాపమే లేదనుకుంటున్నారు కాబట్టి యోహాను చెప్తున్నాడు, మీలో మీరు స్వనీతితో, అయితే మీకు మీరు పాపము లేని వారుగా మీరు మిమ్మల్ని చూస్తున్నారు. అయితే మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఇక్కడ మీరు అలాగా ఇదివరకు అది చేశారు, ఇదివరకు ఎంత దొబ్బేశారు, లేకపోతే ఇదివరకు ఇలాగ ప్రవర్తించారు, మీ ప్రవర్తన మార్చుకోండి, లేదా దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చేస్తుంది, ఇది కాదు అతను చెప్పేది. మీ ఆలోచన మార్చుకోండి. పాపము లేదని మీరు అనుకుంటున్నారు, అయితే మానవుడు పాప స్వభావము వలన నిత్యము అతడు పాపే. కాబట్టి మీరు ధర్మశాస్త్రపు క్రియలు మీరు ఆచరించినప్పటికీ మీలో పాపం ఉంది.
ఆ పాపం నుండి మిమ్మల్ని విడుదల చేయడానికి విమోచకుడు మీకు అవసరము, రక్షకుడు మీకు అవసరము అని యోహాను తన బాప్తిస్మం ద్వారా క్రీస్తు ఆ అవసరతని తెలియచెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రక్షకుడు, విమోచకుడు మీ మధ్యన ఉన్నాడు, అయినా మీరు అతన్ని గుర్తించలేకపోయారు అనే విషయాన్ని ఆ యోహాను తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుడా. కాబట్టి 30 సంవత్సరాలు ఆయన వారి మధ్యన మెస్సియా విమోచకుడు వారి మధ్యన ఉన్నాడు. కానీ 30 సంవత్సరాలు కూడా వారు ఆయన్ని గుర్తించలేదు. చివరికి ఆయనే బయటకు వచ్చి ఆ రాజ్య సువార్తని ప్రకటించడం ప్రారంభించారు. అయినప్పటికీ కూడా వారు అంగీకరించలేనటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను 5వ ప్రశ్న, అతను అడిగిన ప్రశ్న, నీవెందుకు బాప్తిసం ఇస్తున్నావంటే, మెస్సియా వచ్చాడు, ఆయన 30 సంవత్సరాలు మీ మధ్యన నివసించాడు, కానీ మీరు ఆ మెస్సియాని గుర్తించలేకపోయారు. విమోచకుడు కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, కానీ ఆ విమోచకుడు వచ్చి 30 సంవత్సరాలైనా మీరు ఆయన్ని గుర్తించలేదు, ఎరగలేకపోయారు. కాబట్టే నేను బాప్తిసం ఇస్తున్నాడు. మీకు మెస్సియా అవసరత ఉంది, విమోచకుని అవసరత ఉంది అని వారికి మారు మనసు కొరకు ఈ యొక్క బాప్తిసం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుడా. అయితే ఇక్కడ మరి యోహాను తర్వాత కింద వచనాల్లో మనం చూస్తే యోహాను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 29వ వచనంలో ఈ స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. మరునాడు యేసు యోహాను తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ యొక్క మాటను మనం ఆలోచన చేద్దాం. ఈ విధంగా ముందు రోజు ఏం జరిగింది? లేవీలు, యాజకులు, పరిసయ్యులు యోహాను యొద్దకు పంపబడ్డారు. ప్రశ్న వేశారు, నీవు మెస్సియావా, నీవు ఎలియావా, నీవు ఆ ప్రవక్తవా అని చెప్పినప్పుడు మూడట్లకి నేను కాను అని సమాధానం చెప్పాడు. ఈ ముగ్గురు కాకపోతే మరి నీవెవడు అంటే, నేను ఒక శబ్దాన్ని అరణ్యములో ప్రకటించేటువంటి ఆ 43 యెషయా గ్రంథము 43లో రాయబడినటువంటి, అక్కడ కోట్ చేయబడినటువంటి ఆ శబ్దాన్ని నేనే అని అతడు చెప్తున్నాడు. ప్రభువుకు ముందు మార్గమును సిద్ధపరిచేటువంటి శబ్దాన్ని నేను అని చెప్తున్నాడు. సరే, బాగానే ఉంది, మరి నీవు ఎందుకు అసలు బాప్తిసం ఇస్తున్నావు, ఏంటి దీని సంగతి అంటే అతడు చెప్తున్నాడు, మీరు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు, మెస్సియా వస్తాడు, మిమ్మల్ని విమోచిస్తాడని ఎదురు చూస్తున్నారు. అయితే మెస్సియా వచ్చాడు, ఆయన్ని మీరు గుర్తెరగలేదు, అందుకనే నేను మీకు బాప్తిసం ఇస్తున్నాను. మీరు మొదట పాపులు అని గ్రహించండి, పాపులని గ్రహించి మిమ్మల్ని విమోచించేటువంటి ఒక విమోచకుడు అవసరత ఉంది మీకు అని గుర్తించండి అని. అలాగ మీ మనస్సులో పాపం లేదని అనుకుంటున్నారు, పరిశుద్ధులని మిమ్మల్ని మీరు అనుకుంటున్నారు, ఆ మనస్సు మార్చుకోండి. మీరు పాపులని, మీరు రక్షకుడు యొక్క అవసరత మీకు ఉందని మొదట గుర్తెరగండి అని చెప్తాను. అది వారికి మారు మనసు. కాబట్టి ఆ మారు మనసు నిమిత్తం మీరు బాప్తిసం పొందండి అని వారికి బాప్తిసం కొరకు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే తర్వాత ఆ రోజు అయిపోయింది. తర్వాత రోజు మరలా యథావిధిగా తన బాప్తిసాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఉన్నప్పుడు, అప్పుడు క్రీస్తు ప్రభువారు తన యొక్క శోధన ముగించుకుని 40 దినములు అయిపోయిన తర్వాత ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను వద్దకు ఆయన వస్తున్నప్పుడు, యోహాను క్రీస్తును చూసి ఈ మాట పలుకుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ ఒక్క వాక్కుని మనం కొంచెం స్టడీ చేయాలి. దేవుని గొర్రెపిల్ల. పాత నిబంధనలో చాలాసార్లు ఛాయారూపకంగా, సింబాలిక్గా ఈ మాట ఉపయోగించబడడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని గొర్రెపిల్ల. ఉదాహరణకి ఆది కాండంలో దేవుడు మానవుల యొక్క దిగంబరత్వాన్ని పోగొట్టడానికి, ఆదాము అవ్వల యొక్క దిగంబరత్వాన్ని పోగొట్టడానికి వారికి దేవుడు ఏం చేశాడంటే చర్మపు చొక్కాయల్ని కుట్టించాడు. అంటే
అయితే ఆ చర్మము దేనికి ఉంటుంది? లేదా మనుషులకి ఉంటుంది, లేదా జంతువులకు ఉంటుంది. మనుషులు వీళ్ళిద్దరే ఉన్నారు, ఇంకోళ్ళు ఎవరిని చంపి ఆ చర్మం తేడానికి లేదు. ఇంకా పాసిబిలిటీ ఏమున్నదంటే ఏదైనా ఒక పశువుని వధించి దాని చర్మం తీసి వీరికి ఆ చర్మాన్ని ఆ చొక్కాల కింద తొడిగినటువంటి పరిస్థితి అయి ఉండొచ్చు. కాబట్టి అక్కడ ఒక గొర్రెపిల్ల వీరి యొక్క దిగంబరత్వాన్ని పోగొట్టడానికి ఒక ఏదో ఒక పశువు వధింపబడ్డాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక పాపాన్ని లేదా ఒక దిగంబరత్వాన్ని కవర్ చేయడానికి ఒక పశువు బలి అయినటువంటి పరిస్థితి. తర్వాత ఇంకా కొంచెం మనం ముందుకు చూస్తే ఆ ఇస్సాకు బలి అర్పణ ఇచ్చేటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు అక్కడ దేవుడు బలి అర్పణ ఇమ్మన్నాడు అబ్రహామును. అతడు తన కుమారుని కట్టేసి ఆ బలిపీఠం మీద పేర్చాడు, పడుకోబెట్టాడు, కత్తి ఎత్తాడు అతని యొక్క తలను ఛేదించడానికి. అయితే స్వరం వినపడింది, నీవు ఆగు అని నీ కుమారుని విప్పే. అయితే అతని ప్లేస్లో మరి బలి అర్పణ ఇవ్వడానికి అక్కడ ప్రక్కనే కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలును అతడు చూసినట్లుగా ఆ పొట్టేలును తీసుకొచ్చి ఇస్సాకు ప్లేస్లో ఒక పొట్టేలును అక్కడ బలి అర్పణ ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక వ్యక్తి స్థానంలో, ఇస్సాకు స్థానంలో ఒక గొర్రెపిల్ల అక్కడ బలి అర్పణ ఇవ్వబడ్డాన్ని మనం చూస్తున్నాం. అంటే సింబాలిక్గా ఇది పాత నిబంధన అంతట్లో కూడా రన్ అవుతున్నటువంటి ఆ ఛాయని మనం చూస్తున్నాం. ఒక మనిషి దిగంబరత్వాన్ని కప్పడానికి పశువు బలైంది, పశువు చర్మం ఉపయోగపడింది. ఒక మనిషిని సబ్స్టిట్యూట్ చేయడానికి ఇస్సాకు బదులుగా ఒక గొర్రెపిల్ల ఆ కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేలు అవసరపడింది. అంటే మనిషి స్థానంలో గొర్రె బలైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాగా ఒక ఆయా కాలముల్లో దేవుడు దీనిని ఒక చిత్రంగా మనము ఒక సింబాలిక్గా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథం 53లో మనం చూస్తే ఒక మనిషి గొర్రెపిల్లలా కనపడతాడు. అతడు వదకు తేబడిన గొర్రెపిల్ల అని అతను పోల్చుకుని రాయబడింది. అతడు మానవుల యొక్క పాపమును విమోచించడానికి అతడు ఎన్ని శ్రమలు పడ్డాడో సఫరింగ్ ల్యాంబ్గా అక్కడ మనం క్రీస్తు ప్రభువుని మనం చూడగలుగుతాం. అంటే ఇదంతా ఒక సహాయ, అంటే మానవుని పాపాన్ని కప్పిపుచ్చడానికి మానవుని స్థానములో దేవుడు ఉద్దేశించినటువంటి ఆ సింబాలిక్ ఐటమ్ ఏంటంటే గొర్రెపిల్ల లేదా ఒక పశువు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. లేదా పాత నిబంధనలో ఇంకా ధర్మశాస్త్రాన్ని కోర్సులోకి తీసుకొచ్చినప్పుడు ఆ యాజకుల్ని తయారు చేసినటువంటి విధానం, లేదా యాజకుల్ని పరిశుద్ధపరిచినటువంటి విధానం, లేదా ఏటేటా వారు ఏమంటాం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఏం చేయాలంటే మొదట ప్రధాన యాజకుడు తన నిమిత్తము తాను ఒక పశువుని వధించాలి. వధించి ఆ రక్తాన్ని మొదట ప్రోక్షించిన తర్వాత ప్రజలందరి తరపున తర్వాత అప్పుడు ఆ పశువుని పస్కా పశువుని వధించాలి అటోన్మెంట్ కొరకు. కాబట్టి ఈ ఛాయని మనం చూస్తే, లేదా ఇంకా మనం చూస్తే పాత నిబంధనలో నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దాటిపోయినటువంటి విధానాన్ని మనం చూడగలిగితే, ఆ రాత్రి సంహార దూతను దేవుడు తప్పించినటువంటి విధానం చూస్తే ప్రతివాడును ఒక పశువును వధించి దాని యొక్క రక్తాన్ని నిలువు కమ్మ మీదను అడ్డి కమ్మ మీదను దాన్ని ప్రోక్షించాల. ఏ గృహం అయితే ఆ సంహార దూత దాటిపోతుందో ఆ గృహంలో ప్రోక్షింపబడిన రక్తాన్ని చూసినప్పుడు సంహార దూత ఆ గృహాన్ని దాటిపోయేటువంటి పరిస్థితి. అంటే ఒకవేళ ఈ మరణం ఈ కుటుంబంలో సంభవించాల్సినటువంటి ఈ మరణం ఎక్కడ సంభవించింది? ఆల్రెడీ వాళ్ళు ఒక పశువుని వధించారు. ఆ వధించిన పశువు యొక్క రక్తము నిలువ కమ్మ మీదను అడ్డి కమ్మ మీదను రాశారు. అంటే వీళ్ళు మరణించాలి, దానికి బదులుగా ఏది మరణించింది? వీరి స్థానంలో ఒక పశువు మరణించింది. కాబట్టి పాత నిబంధన అంతా కూడా ఇదే ఛాయగా ఒక రూపంగా మనం చూస్తా ఉన్నాం. మనిషి చనిపోవాలా,
మనిషి చేసిన పాపానికి మనిషి మరణించాల, మనిషి చేసిన తప్పులకు మనిషి శిక్ష అనుభవించాల. కానీ అతని స్థానంలో ఎవరు? ఒక గొర్రె పిల్లో, ఒక మేక పిల్లో, ఒక ఎద్దో, ఏదో ఒకటి, ఒక కోడో, ఇవి బలవుతా ఉన్నాయి. అంటే ఒక మనిషి స్థానాన్ని పశువులు సబ్స్టిట్యూట్ చేస్తూ ఉన్నాయి. ఇంకా మనం చూస్తే అతడు చేసేటువంటి పని, యాజకుడు చేసేటువంటి పని ఏంటంటే, అటార్న్మెంట్ రోజున అతడు ఏ పశువునైతే ప్రజల కొరకు, ప్రజలందరి తరపున ఏ పశువునైతే వధించబోతున్నాడో ఆ పశువుని తన యాజకుని యొద్దకు తీసుకొచ్చేవారు. యాజకుడు ఆ పశువు యొక్క తల మీద తన చేతులుంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ కూడా ఈ పశువు మీద ట్రాన్స్ఫర్ చేసేవాడు, పశువు తల మీద. ఇప్పుడు ఈ పశువు దేన్ని మోస్తుందంటే ఇశ్రాయేలీయుల యొక్క పాపములన్నీ మోస్తుంది. ఈ మోసినటువంటి ఈ పశువు చివరికి ఏం చేయబడుతుందంటే బలి అర్పణ ఇవ్వబడుతుంది. ఆ కలిగినటువంటి పాపాలు బట్టి ఆ పశువు వధింపబడుతుందని. కాబట్టి ఆ విధంగా పాత నిబంధన అంతా కూడా మనిషి స్థానంలో ఒక పశువు వధింపబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనిషి చేసిన పాపానికి మనిషి ఆ శిక్షను అనుభవించాల్సిన బదులుగా ఒక పశువు ఆ శిక్షను అనుభవించడం, బలి ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అదే కాన్సెప్ట్ని మరి యోహాను భక్తుడు డెవలప్ చేస్తున్నాడు. దేవుని గొర్రెపిల్ల. మీకు తెలిసే ఉంటుంది, ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం. 2 మేక పిల్లల్ని ఆయన దేవుని సన్నిధికి తెచ్చేవారు. వాటి పేర్ల మీద చీటీలు వేసేవారు. చీటీలు వేస్తే విడిచిపెట్టేటువంటి మేక అనేటువంటిది ఒకటి, దేవుని మేక పిల్ల అనేటువంటిది ఒకటి. 2 ఏ చీటీలు వస్తుంది. ఏదైతే విడిచిపెట్టాలని ఉందో దాని మీద తెచ్చి ఏం చేసేవారంటే, దాని మీద యాజకుడు చేతులుంచి ఇశ్రాయేలు పాపాలన్నీ కూడా దాని మీదకి బదలాయించేవారు. దాన్ని తీసుకుని ఎక్కడికి వదిలేసేవారంటే ఆ అరణ్యంలో వదిలేసేవారు. అది జీవించినంత కాలం ఇశ్రాయేలు పాపాలు మోసుకుంటూ అది ఆ అరణ్యంలో తిరుగులాడుతూ ఉండేది. ఇంకోటి, రెండోది దేవుని గొర్రెపిల్ల. ఏదైతే మేకపిల్ల, అది గొర్రెపిల్ల, అది దేవుని పేరట వచ్చింది ఏదైతే ఉందో దాన్ని వధించి దాని రక్తంతో పాపములకు విమోచనగా ఉపయోగిస్తూ ఉండేవారు. అలాగా మనుషుల యొక్క పాపాలు పశువులను మోసేటువంటి పరిస్థితి, మనుషులకు బదులుగా పశువులు బలేర్పణ అవ్వాల్సినటువంటి పరిస్థితి, మనుషుల మరణానికి బదులుగా పశువులు మరణించాల్సినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగా దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక గొర్రె పిల్లగా క్రీస్తు వస్తా ఉన్నాడు. ఆయన మనుషుల అందరి యొక్క, లోకంలో ఉన్నటువంటి మనుషులందరి యొక్క పాపములను మోసుకుని పోయేటువంటి గొర్రెపిల్ల ఇదే అని క్రీస్తుని గురించి భక్తుడు వివరించబడ్డాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి దేవుని గొర్రెపిల్ల అనే ఈ మాటను మనం చూస్తా ఉన్నాం. ఈ పాత నిబంధనలో ఉపయోగింపబడిన కొన్ని సాదృశ్యాలు ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. పస్కా గొర్రెపిల్ల, ఇది మనకు తెలుసు కదా. ఇది ఇశ్రాయేలీయులు తెల్లవారితే ఇంకా ఈ వదిలి వెళ్ళిపోతారు అనేటువంటి క్రమంలో ఆ రాత్రి భయంకరమైనటువంటి తెగులు ఈ ఐగుప్తీయులందరి మీదకి వచ్చింది. ఏంటంటే పుట్టినటువంటి వారిలో మొదటి సంతానము, ప్రథమ సంతానము సంహరింపబడేటువంటి పరిస్థితి. అయితే ఆ రాత్రి దాని నుండి తప్పించుకోవడానికి దేవుడు ఇశ్రాయేలుకి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఏంటంటే, మీరు ఒక గొర్రె పిల్లని వధించి దాని యొక్క రక్తాన్ని మీరు ఇలాగా నిలువు కమ్మి మీద, అడ్డు కమ్మి మీద ప్రోక్షించాలి. ఆ పశువు యొక్క మాంసాన్ని మీరు ఆ రాత్రే మీరు మొత్తం తినేయాలి. అది కూడా ఎలా కూర్చుని నింపాదిగా తినేయడం కాదు, నుంచునే తినాలి. అంటే వేగురు పడుతూ అది దాన్ని ముగించాలన్నట్లుగా దేవుడు అక్కడ కొన్ని నియమ నిబంధనలు రాశాడు. ఆ గొర్రెను చంపి ఆ రక్తాన్ని కమ్మెలకు రాసి దాన్ని, ఆ పశువుని మీరు తినాలి అని చెప్పి, దానివల్ల ఏమో జరుగుతుందంటే తీర్పు ఏదైతే రప్పించాలనుకున్నాడో ఆ తీర్పు మీ నుండి దాటిపోద్ది.
ఎందుకంటే మీరు పశువును వధించి దాని రక్తాన్ని అప్లై చేశారు కాబట్టి మీ నుండి తీర్పు దాటిపోదు. అంటే దాని ముఖ్య అర్థం ఏంటి అంటే, విశ్వాసం ద్వారా దేవుడు ఎంపిక చేసినటువంటి ఆ కరుణను ఇశ్రాయేలు పొందడానికి ఒక క్రియగా ఈ పశువుని వధించి దాని రక్తాన్ని దాని ద్వారబంధాల మీద రాయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అలాగే లేవి కాండము 8 లేదా 16లో మనం చూస్తే పాప పరిహారార్థ గొర్రె పిల్లను మనం చూస్తాం. పస్కా గొర్రెపిల్ల, పాప పరిహారార్థ గొర్రెపిల్ల. ఇందులో మరి ఆ మనుషుల యొక్క ఆ పాపములను మేక తలపైకి యాజకుడు ఏం చేసేవాడంటే బదలాయించేవాడు. కాబట్టి ఆ జంతువులకు అపరాధాన్ని ఆపాదించేవారు. ఇప్పుడు మనిషి యొక్క అపరాధం దేని మీదకి వెళ్ళిపోయిందంటే, ఆ మేకపిల్ల ఏదైతే తెచ్చారో ఆ మేకపిల్ల మీదకి యాజకుడు దాన్ని బదలాయించేయడం వల్ల మనిషి పాపము ఇప్పుడు దీని పాపం కింద ఆ మేక మోసేటువంటి పరిస్థితిగా అయిపోయింది. కాబట్టి ఆ శిక్ష బదిలీ చేయబడింది, ఆ చర్యలు బదిలీ చేయబడలేదు. ఇది జాగ్రత్త మనం గమనించాలి. ఇప్పుడు నేను పాపం చేశాను, నా పాపం వల్ల ఏం కలుగుతుంది? నాకు ఒక చేసిన పాపాన్ని బట్టి ఒక శిక్ష కలుగుతుంది. ఇప్పుడు నేను నా పాపాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేయట్లేదు. ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నానంటే, ఈ పాపం వల్ల ఏదైతే శిక్ష ఉందో శిక్షణ మాత్రమే దీనికి బదలే. చేసింది ఎవరు? నేనే చేశాను, అదేం చేయలేదు. కానీ నా వలన వచ్చినటువంటి ఆ పాపం వల్ల వచ్చిన శిక్ష ఏదైతే ఉందో శిక్ష మాత్రమే దీని మీదకి బదలాయిస్తుంది. అది శిక్ష మోసుకుంటూ, అదే ఒకవేళ నేను చేసిన పాపానికి మరణం శిక్ష అనుకోండి, ఆ మరణం శిక్షనే నేను అనుభవించట్లేదు. ఎవరు అనుభవిస్తున్నారు? గొర్రెపిల్ల అనుభవిస్తుంది. చర్య, ఆ క్రియలు, పాపపు క్రియలు, పాపపు చర్యలు ట్రాన్స్ఫర్ చేయబట్టలేదు. కానీ పాపపు క్రియ, చేసిన పాపం వల్ల వచ్చే శిక్ష ఏదైతే ఉందో శిక్ష మాత్రమే ఆ పశువుల మీదకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అందుకనే పాత నిబంధనలో ఈ కాన్షియస్ని శుద్ధి చేసేటువంటి పరిస్థితి లేదండి. అంటే ఇప్పుడు మన అంతరంగం ఉందనుకోండి, మనస్సాక్షి ఉంది, మనస్సాక్షి మాత్రం శుద్ధి చేయబడినటువంటి పరిస్థితి లేదు. నేను పొందినటువంటి లేకపోతే నేను చేసిన పాపాన్ని బట్టి శిక్ష, గొర్రెపిల్ల అన్యాయంగా అది చనిపోయింది, బలి అర్పణ ఇవ్వబడింది. కానీ నాలో నేను చేసిన పాపంకి నా అంతరంగం నా మీద ఏం చేస్తూ ఉంటుంది? నేరం, దోషారోపణ చేస్తూ ఉంటుంది. నువ్వు ఈ పాపం చేసావని. ఆ నేరారోపణ నుండి మనిషి శుద్ధి చేయబడేటువంటి అవకాశం పాత నిబంధనలో లేదు. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు మనస్సాక్షిని సైతము శుద్ధి చేశాడు. ఇప్పుడు నువ్వు పాపం చేసే ఉండొచ్చు, కానీ నేను పాపం చేశాను అని ఆ గిల్ట్ కాన్షియస్ నీకు ఉండాల్సిన అవసరం లేదు. ప్రభు దాన్ని కూడా తీసివేశాడు. పాపం చేసిన దర్జాగా పాపం చేయలేనట్లే నువ్వు కొనసాగేటువంటి గొప్ప అవకాశం. అలాగని పాపం చేసి దర్జాగా తిరగమని కాదు దీని అర్థం. చేసిన అది నీ మీద నేరారోపణ చేసేటువంటి స్థితి నీ మనస్సాక్షి కూడా ప్రభు శుద్ధి చేశాడు అని చెప్పడానికి ఈ మాటని తెలియపరుస్తాను. కాబట్టి శిక్ష మాత్రమే ట్రాన్స్ఫర్ చేయబడుతుంది, చర్యలు ట్రాన్స్ఫర్ చేయబడట్లేదు అనేది మనం గమనించాం. తర్వాత 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మానవ గొర్రెపిల్లను మనం చూస్తున్నాం. పస్కా గొర్రెపిల్ల, పాప పరిహారార్థ గొర్రెపిల్ల, మూడోది మానవ గొర్రెపిల్ల. ఇది మనం చూస్తున్నాం. అధ్యాయం అంతా కూడా తిరస్కరింపబడినటువంటి స్థితి. ఆ మాటలు ప్రత్యేకంగా పడినటువంటి స్థితి, తిరస్కరింపబడిన స్థితి, వ్యసనాక్రాంతుడుగాను, తృణీకరింపబడిన వాడుగా ఆయన విసర్జింపబడిన వాడు అని ఈయన కొరకు ఇవన్నిటిని ఇక్కడ చూస్తే ప్రతిదానికి కూడా నెగిటివ్ అర్థాలు ఇచ్చేటువంటివిగా, తృణీకరింపబడిన వాడు, విసర్జింపబడిన వాడు, అంగీకరింపబడిన వాడు, ఇలాగ వీటన్నిటిని మనం చూస్తున్నాం. అయితే వాటన్నిటికి బదులుగా ఈ గొర్రెపిల్ల ఏం చేసిందంటే దేవుని యొద్ద అంగీకరింపబడింది. మనుషులైతే ఎన్ని తృణీకరించారు, అన్ని విసర్జించారు, అన్ని చేశారు. కానీ దేవుడు ఆ గొర్రెపిల్లను అంగీకరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వ్యక్తి యొక్క
ప్రత్యామ్నాయ మరణం. ఇది వరకు గొర్రె పిల్లలే మరణించినాయి, ఇప్పుడు వ్యక్తికి బదులుగా వ్యక్తే మరణిస్తా ఉన్నాడు. వ్యక్తికి బదులుగా వ్యక్తి. ఇది వరకు పాత నిబంధనలో వ్యక్తికి బదులుగా గొర్రె పిల్లలు అనుభవించిన శిక్ష, వ్యక్తికి బదులుగా గొర్రె పిల్లలు ఆ శిక్షను మోసే, వ్యక్తికి బదులుగా గొర్రె పిల్లలు మరణించే. కానీ ఇక్కడ వ్యక్తికి బదులుగా వ్యక్తే పాపాన్ని ఆ శిక్షను భరించాడు. వ్యక్తికి బదులుగా ఒక వ్యక్తే శిక్షను అనుభవించి మరణించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ తిరస్కరింపబడిన దానికి ఆయన దేవుని చేత అంగీకరింపబడడం వలన కలిగే ప్రతిఫలం మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. ఆయన దేవుడు ఆ గొర్రె పిల్ల మనందరి తరపున, చూడండి, ఇశ్రాయేలీలందరి తరపున ఆ అటోన్మెంట్ రోజున, ప్రాయశ్చిత కలుగజేసేటువంటి రోజున మనిషికి ఒక గొర్రె పిల్ల ఇచ్చేటువంటి వారు కాదు, ప్రజలందరి తరపున ఒకే ఒక గొర్రె పిల్లను అర్పించేవారు. ఆ గొర్రె పిల్ల వలన ప్రజలందరి యొక్క పాపములు, ఇశ్రాయేలీలందరి యొక్క పాపలు పరిహరించబడినట్లుగానే యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలందరి యొక్క పాపముల నిమిత్తం, ఇప్పటి వరకు చనిపోయిన వారైనా, ఇప్పుడు బ్రతికున్న వారైనా, రాబోతున్నటువంటి వారైనా, అందరి యొక్క మనుషులందరి యొక్క పాపములకు ఆ శిక్ష ఒక్కసారే క్రీస్తు ప్రభువారు అనుభవించారు. దేవుడు ఆ బలి పశువుని దేవుడు అంగీకరించడం వల్ల దాని ప్రతిఫలాలు ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యోహాను ఒక్క మాట చాలా సింపుల్గా మనం తీసి పడేస్తాం. ఈ మాట ఏంటంటే, లోక పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. చాలా సులువుగా మనం చెప్తాం. దేవుని గొర్రెపిల్ల అంటే ఎంత అర్థం ఆ ఒక్క మాటలో దేవుని గొర్రెపిల్లలో ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యోహాను ఆ గొర్రెపిల్లను గుర్తించాడు. లోక పాపాలను మోసుకుని పోయే గొర్రెపిల్ల క్రీస్తే. ఆయనలో మానవులందరి యొక్క ఆ పాపములను భరించేటువంటి గొర్రెపిల్లగా ఆయన వస్తున్నాడు అని క్రీస్తును అతడు గుర్తించినట్లుగా మనం చూస్తున్నాం. మరిన్ని విషయాలు రాబోయే వారంలో మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరముల మా ప్రియ పరలోక తండ్రి, 10 నిమిషాలు మీ వాక్యం మనం ధ్యానం చేయడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు యేసు యొక్క అవసరత మానవాళికి మరి నాన్న బాప్తిస్మిచ్చే యోహాను ద్వారా ఈ దినం మాకు తెలియపరిచారు. మానవులు పాపులు, వారి యొక్క స్వభావము చెడిపోయినందువలన, పాప స్వభావం అయినందువలన మానవులకు విమోచకుడు అవసరము, రక్షకుడు అవసరమని మరి అలనాడు బాప్తిస్మిచ్చే యోహాను ద్వారా తెలియపరిచారు. ఇప్పుడును మాకు తెలియపరుస్తున్నారు. మానవులమైన మేము మా యొక్క నాయనా తండ్రి పాపముల నిమిత్తము విమోచన మరి నాయనా తండ్రి మేము పొందడానికి రక్షకుడు అవసరమని మరి వాక్యం ద్వారా మాకు తెలియపరిచారు. మొదట మేము పాపులమని మేము గుర్తించి ఆ పాపము నుండి విడిపించగలిగినటువంటి రక్షకుడు క్రీస్తు యేసు అని అంగీకరించే కృప మాకును ఇచ్చిన వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. నిజమే, లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు ఈ లోకమున ఆయన వచ్చినారు. అగో నాన్న, మీరు మరి నా తండ్రి అటెస్ట్ చేసినటువంటి గొర్రెపిల్లగా క్రీస్తుని మేము చూడగలగడానికి, మా పాప ప్రాయశ్చిత్తం కొరకు క్రీస్తుని మేము అంగీకరించడానికి ఇక్కడ ఉన్న మా అందరికీ వాక్యం ఇచ్చిన బిడ్డలందరికీ దయచేయమని, ఎత్తబడిన వాక్యం మా ఎన్నికల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా మేము జీవించడానికి కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.